హలో ఆల్, ఈ వీడియోలో నవాబ్ కేఫ్ ఏ స్టోరీ ఆఫ్ ఏ చాయ్ వాలా మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే ఈటీవీ విన్కి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. మూవీ రన్ టైం అయితే 2 hours 10 minutes అలా ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే సింపుల్గా చెప్పాలంటే రాజీవ్ కనకాల గారు ఒక ఫాదర్ భయ్య, ఆయనకు ఒక కేఫ్ అయితే ఉంటుంది అనమాట. ఆ కేఫ్ని డీల్ చేయడం అన్నది తన సన్ అయిన హీరోకి అయితే ఇష్టం ఉండదు. తన గోల్స్ అన్ని కూడా డిఫరెంట్ అండ్ చాలా రిచ్గా ఉంటాయి అనమాట. దాని తర్వాత జరిగిన ప్రాబ్లమ్స్ ఏంటి, మరి తన డ్రీమ్స్ని అచీవ్ చేస్తాడా లేదా, అసలు ఆ కేఫ్ సిచ్యువేషన్ ఏంటి, అసలు రాజీవ్ కనకాల గారు ఏం చేశారు, వీటి చుట్టూ నడుస్తుంది ఈ మూవీ అన్నది. ఇక ఈ మూవీ నాకెలా అనిపించింది అంటే నాకేమంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఇట్స్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్టే, బట్ డీల్ చేసిన విధానం అన్నది ఒక టెంప్లెట్ ఫార్మేట్ లాగా అయిపోయింది. సో అందుకే వర్కౌట్ అవ్వలేదు. కొత్తగా ఏమైనా ప్రెజెంట్ చేస్తుంటే బాగుంది అనిపించింది. నేను కాన్సెప్ట్ గురించి అనట్లేదు, అస్సలు కాన్సెప్ట్ గురించి అనట్లేదు. ఆ కాన్సెప్ట్ ఏది తీసుకున్నా సరే కానీ ప్రెజెంటేషన్ బాగుంటే మూవీ వర్కౌట్ అవుతుంది. అది రొటీన్ కాన్సెప్ట్, రెగ్యులర్ కాన్సెప్ట్, డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నది ఇదంతా అనవసరం. వే ఆఫ్ ప్రెజెంటేషన్ డిఫరెంట్ అండ్ నీట్ గా ఎగ్జిక్యూషన్ అంటే మూవీ ఏదైనా వర్కౌట్ అవుతుంది. బట్ ఇక్కడ మెయిన్ గా ఎగ్జిక్యూషన్ అండ్ మేకింగ్ నాకు అంత వర్కౌట్ అవ్వలేదు. చాలా టెంప్లెట్ ఫార్మేట్ లో అనిపించింది. లైక్ స్టార్టింగ్ మీకు కేఫ్ గురించి ఇంట్రొడక్షన్స్ ఇవన్నీ జరుగుతుంటాయి, తర్వాత హీరో ఇంట్రొడక్షన్స్, తర్వాత లవ్ స్టోరీ, తర్వాత కామెడీ, అండ్ దాని తర్వాత హీరోకి జరగవలసిన ఒక థీమ్ అయితే రన్ అవుతుంది. దాని తర్వాత రెడెంప్షన్ ఆర్క్, ఫాదర్ అండ్ ఎమోషనల్ బాండ్, ఇవే ఉంటాయి. మీకు ట్రైలర్ ఫార్మేట్ చూస్తే మీకు అర్థమైపోద్ది. అదే ట్రైలర్ ఫార్మేట్ ఇక్కడ మూవీలో కూడా ఉంటుంది తప్ప కొత్తగా రిఫ్రెషింగ్ అయితే ఏం ప్రెజెంట్ చేయరు. నాకు అందుకే అంతకు వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఈవెన్ ఈ మూవీ నేను థియేటర్కి వెళ్ళి వెళ్ళాలి, అసలు నాకు అప్పుడు కుదరలేదు. అండ్ అప్పుడు చాలా మంది ఏమన్నారంటే ఇడ్లీ కొట్ మూవీ అని చెప్పేసి ఇలా చాలా మంది అన్నారన్నమాట. నేను రివ్యూస్ చూసాను, పబ్లిక్ రివ్యూస్ గట్రా. సో అప్పుడు నేను సరే ఓటీటీకి వచ్చాక చూద్దాంలో అని వెయిట్ చేసా. ఓటీటీకి వచ్చాక చూసా, నాకు ఫైనల్లీ అనిపించింది నేను కంపేర్ చేయడం అంటే నాకు ఇష్టం ఉండదు మూవీస్ యాక్చువల్లీ చెప్పాలంటే. బట్ ఇట్స్ లైక్ సేమ్ అదే అనిపించింది నాకు కూడా. కంపేర్ చేయాలని నా ఉద్దేశం కాదు, సారీ ఫర్ దట్ కంపేర్ చేస్తున్నందుకు. బట్ లిటరల్లీ ఇడ్లీ కొట్టు స్టోరీ భయ్యా. అక్కడ ఇడ్లీ కొట్టు ఉంటుంది, ఇక్కడ చాయ్ కొట్టు ఉంటుంది, అంతే. అంతకు మించి పెద్ద తేడా ఉండదు. బట్ కాకపోతే ఇడ్లీ కొట్టులో ఆ ఎమోషన్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్ అనమాట. బట్ ఇక్కడ ఈ నవాబ్ కేఫ్ లో ఆ ఎమోషన్ అన్నది అస్సలు వర్కౌట్ అవ్వాలి. చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించింది మూవీ అన్నది. ఇన్ కేస్ ఆ ఎమోషన్ వర్కౌట్ అయ్యి ఉంటే లిటరల్లీ నేను మూవీ బాగుందని చెప్తాను. ఇడ్లీ కోట్కి ఎలా అయితే చెప్పాను అలాగే. బట్ ఇక్కడ ఎమోషన్ నాకు వర్కౌట్ అవ్వలేదు, లవ్ స్టోరీ వర్కౌట్ అవ్వలేదు, కామెడీ కొంచెం పార్ట్లుగా వర్కౌట్ అయింది. అండ్ టెక్నికల్ విజువల్లీ సినిమా చూడడానికి బాగుంది. పర్ఫార్మెన్సెస్ ఆబ్వియస్లీ బాగున్నాయి. రాజీవ్ కనకాల గారు, మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ అందరూ పర్ఫార్మెన్సెస్ అయితే బాగా చేశారు. నాకు ఓన్లీ కాన్సెప్ట్ పరంగా అండ్ మేకింగ్ పరంగా, ఎగ్జిక్యూషన్ పరంగా చాలా రెగ్యులర్ అండ్ రొటీన్ గా అనిపించింది కాబట్టి నాకు వర్కౌట్ అవ్వలేదు. ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. మూవీ అయితే టైం పాస్ అయిపోతే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మీ ఇష్టం, మీ ఓపిక. మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.